వెల్కమ్ టు కేపీఐఎస్ నిరంతర సాధన ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మనం ఇంకో ప్రశ్న గురించి డిస్కస్ చేసుకుందాం. సో క్వశ్చన్ అంటే మేజర్గా ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి. సో ఎంఎస్ఎంఈ సెక్టార్ అంటే ఏమిటి, దానివల్ల కలిగే ప్రయోజనాల గురించి, అదేవిధంగా అది ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అదేవిధంగా ఎదురవుతున్న సవాళ్ళ గురించి, అదేవిధంగా ఎటువంటి మార్గాలను మనం అన్వేషించడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించవచ్చు అనే అంశం గురించి మేజర్గా దీనిలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి అడిగేటప్పుడు మనకి రెండు విధాలుగా అడగవచ్చు. ఒకటి జనరల్ స్టడీస్లో భాగంగా ఎకానమీలో అడగవచ్చు. సో మేజర్గా తెలంగాణ ఎకానమీ అవ్వచ్చు, ఏపీ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీలో ఎంఎస్ఎంఈ సెక్టర్ గురించి అడగవచ్చు. అదేవిధంగా జనరల్ ఎస్ఏలో కూడా ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి అడగచ్చు. సో ఎంఎస్ఎంఈ సెక్టార్ల ద్వారా సమ్మిళిత వృద్ధి లేదంటే రీజనల్ డెవలప్మెంట్ని ఏ విధంగా చేరుకోవచ్చు అని మనకి క్వశ్చన్ అడగవచ్చు. సో ఈ విధంగా ఇచ్చేటప్పుడు మనం ఎస్ఏ ఇస్తే ఏ విధంగా రాయాలి అనే అంశం గురించి దీంట్లో మేజర్గా డిస్కస్ చేసుకుందాం. రైట్. సో అందరికీ తెలుసు ఎస్ఏ ఎలా రాయాలి అనేది అందరికీ తెలుసు. లైక్ ఇంట్రో రాయాలనేసి, అదేవిధంగా బాడీ అనేది ఉండాలనేసి, అదేవిధంగా కన్క్లూజన్ ఉండాలనేసి అనుకుంటున్నాం. సో ఈ మూడు మీద ఫోకస్ కంటే ఎస్ఏలో ఏ ఏ అంశాలని మనం యాడ్ చేయాలి, వేటిని మనం అసలు రాయకూడదు అనే అంశం గురించి చూస్తే, సో ఫస్ట్ ఎస్ఏలో ఎప్పుడైనా పారాగ్రాఫ్ ఆధారంగానే రాయాలి. సో మోస్ట్లీ నేను చాలా ఎవాల్యుయేషన్ చేస్తున్న దాంట్లో అందరూ పాయింట్ వైజ్గా రాస్తున్నారు. ముఖ్యంగా తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితే పాయింట్స్ వైజ్గా రాస్తున్నారు. సో ఎస్ఏలో ఎప్పుడు కూడా పాయింట్స్ వైజ్గా రాయకూడదు. రైట్. అదేవిధంగా అందరూ కూడా యూని డైమెన్షనల్గా రాస్తున్నారు, ఒకే పద్ధతిలో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఏదైనా అంశం గురించి ఇచ్చారంటే ఒకే అంశం గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తున్నారు. లైక్ సామాజిక పరమైనటువంటి అంశాలంటే మొత్తం సామాజిక కోణంలో నుంచి రాస్తున్నారు, కానీ ఎకనామికల్గా రాయట్లేదు, పొలిటికల్గా రాయట్లేదు, టెక్నాలజికల్గా రాయట్లేదు, సమకాలీన అంశాలను జోడించుకొని రాయట్లేదు. సో ఈ విధంగా యూని డైమెన్షనల్గా ఎప్పుడు కూడా ఎస్ఏలు ఉండకూడదు. సో ఎప్పుడైనా ఎస్ఏలు అన్నీ కూడా మల్టీ డైమెన్షనల్ అప్రోచ్గా ఉండాలి. సో మల్టీ డైమెన్షనల్గా ఉండాలి. సో మల్టీ డైమెన్షనల్గా అంటే ఈ విధంగా అన్ని కోణాలను కూడా మనం అన్వేషించాల్సి అవసరం ఉంటుంది. సో ఇకపోతే ఇంట్రోస్ని మనం ఏ విధంగా దీంట్లో యాడ్ చేయొచ్చు. సో అందరూ చెప్పినట్టే ఇంట్రోస్ని కోట్స్ ఆధారంగా చెప్పచ్చు. కోట్స్ ఆధారంగా కాకుండా ఎఫెక్టివ్గా ప్రభావవంతంగా చెప్పాలి. ఎప్పుడైనా ఎఫెక్టివ్ వేలో ఎలా చెప్పచ్చు అంటే పిట్ట కథలని మనం ఇది చేసుకుంటూ చెప్పచ్చు. సో ఎనెక్డోట్స్ ఆధారంగా చెప్పచ్చు, లేదంటే మీరు అనుకుంటున్న ఓన్ వేలో అయినా ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది మ్యాటర్. సో ఆ విధంగా అయినా చెప్పచ్చు. సో ఎందుకంటే ఈ రెండు అనేవి ఎవరో ఒక దగ్గర నుంచి అయినా చెప్పడం జరుగుతుంది, బట్ మీ ఓన్ వే ఆఫ్ అప్రోచ్ ఉంటుంది చూడదు, అది మీ ఒరిజినాలిటీని ఎగ్జామినర్కి ఖచ్చితంగా తెలియజేస్తుంది. ఇకపోతే బాడీని మనం ఏ విధంగా రాయొచ్చు. సో బాడీని ఎప్పుడైనా మ్యాక్సిమం 3 to 4 టాపిక్స్ని మనం టచ్ చేసే విధంగా ఉండాలి. లైక్ ఇప్పుడు మనం ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి చెప్తున్నప్పుడు దానికి సంబంధించి 4-5 అంశాలను మనం కవర్ చేస్తూ ఎంఎస్ఎంఈ సెక్టార్ యొక్క ప్రయోజనాలు ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి, ఎంఎస్ఎంఈకి సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలు ఏంటి, అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్లో వచ్చిన అవుట్కమ్స్ రిజల్ట్స్ ఏంటి, అదేవిధంగా ఇంకా ఏ విధమైనటువంటి పరిష్కారాలను సూచించాలి, ఇటువంటి అన్నీ చూడండి. ఇప్పుడు దాదాపు 5 అంశాలు ఏ విధంగా అయితే వచ్చాయో అలాగే మనం బాడీలో ప్రజెంట్ చేసుకునేటట్టు ఉండాలి. రైట్. అదేవిధంగా లాస్ట్గా కన్క్లూజన్ అనేది ఉండాలి. కన్క్లూజన్ మోస్ట్లీ మనం ఏదైతే ఇంట్రోతో ఇది చేసామో దాన్ని ఇంటర్లింక్ చేస్తూ చెప్పచ్చు. అలా కాకుండా ఉంటే ఆప్టమిస్టిక్గా ఉండాలి. ఎప్పుడైనా ఆశావాద దృక్పథంతో మనం ఎండ్ చేస్తే అది చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ మన ఎస్ఏలోనే కాకుండా జిఎస్లో ఏ అంశాల గురించి రాసినా కూడా ఆప్టమిస్టిక్గా ఉండాలి. సో అప్పుడే ఎగ్జామినర్కి తెలుస్తుంది ఈ అభ్యర్థి లేదంటే ఈ అభ్యర్థురాలు ఖచ్చితంగా ఆశావాదిగా ఉన్నారు కాబట్టి గవర్నమెంట్ విధానాల్లో పబ్లిక్ పాలసీలో చాలా మంచి భవిష్యత్తు వీళ్ళకి ఉంటుంది, అదేవిధంగా మంచి రిజల్ట్స్ కూడా వీళ్ళ వల్ల వస్తాయనేసి వాళ్ళు ఆశిస్తారు. రైట్. ఈ విధంగా చూసుకుంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ గురించి మనం ఏ విధంగా ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇంట్రోని మనం మెయిన్గా ఎంఎస్ఎంఈ డెఫినేషన్తో చెప్పచ్చు. ఎంఎస్ఎంఈ డెఫినేషన్ అలా కాని పక్షంలో మీకు చెప్పాను ఎనెక్డోట్ ఆధారంగా చెప్పచ్చు. సో మీకు తెలిసిన ఏదైనా ఎంఎస్ఎంఈ సెక్టారు దాంట్లో ఉన్న సమస్యల గురించి చెప్తూ అది కొన్ని సంస్కరణలు తీసుకురావడం వల్ల చాలా డెవలప్మెంట్ అనేది తీసుకొచ్చింది అనేది ఒక ఎనెక్డోటం రూపంలో రాయొచ్చు. అలా కాకపోతే
లైవ్ ఎగ్జాంపుల్స్ ఏవైనా సమకాలీన అంశాలను ఆధారంగానే చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ధారావి మోడల్. ధారావి అంటే ముంబైలో అతిపెద్ద స్లమ్ సిటీ. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది జనాభాతో ఉండడమే కాకుండా ఈ ధారావి స్లమ్ ఏరియాలో 12,000కు పైగా ఎంఎస్ఎంఈస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఎంఎస్ఎంఈసే ఇక్కడ చాలామందికి జీవనోపాధిని కల్పిస్తున్నాయి. సో దీన్ని బేస్ చేసుకొనైనా మనం ఇంట్రడక్షన్ని స్టార్ట్ చేయవచ్చు, రైట్. ఇకపోతే ఎంఎస్ఎంఈ డెఫినేషన్ అంటే మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా 2020 ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఎంఎస్ఎంఈ డెఫినేషన్ని మార్చడం జరిగింది. సో ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా, పెట్టుబడుల ఆధారంగాను, అదేవిధంగా టర్న్ ఓవర్ ఆధారంగా ఎంఎస్ఎంఈల యొక్క డెఫినేషన్ మార్చడం జరిగింది. అది ఏంటి? సూక్ష్మ తరహా ఒకటి, మైక్రో, అదేవిధంగా స్మాల్ అండ్ మీడియం. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అంశాన్ని జోడిస్తూ మనం డెఫినేషన్ని మనం టేబుల్ రూపంలో అయితే మోస్ట్లీ ఎస్ఏలో వేయకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వేయండి, రైట్. సో ఈ విధంగా పెట్టుబడులు 1 crore నుంచి టర్న్ ఓవర్ 5 crore ఉంటే అది సూక్ష్మ తరహా పరిశ్రమగాను, స్మాల్ అంటే 10 to 50 crore, అదేవిధంగా మీడియం అయితే 50 నుంచి 250 crores. సో ఈ విధంగా ఈ డెఫినేషన్ని మార్చడం జరిగింది అనేసి మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో మోస్ట్లీ ఇది జనరల్ స్టడీస్ పర్స్పెక్టివ్లో అయితే రాయొచ్చు. ఇప్పుడు మనకి తెలంగాణ ఎకానమీ అవ్వచ్చు, ఇండియన్ ఎకానమీలో భాగంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్వశ్చన్ అడిగితే ఈ డెఫినేషన్ ఆధారంగా చెప్పండి. బట్ ఎస్ఐలో అయితే మోస్ట్లీ ఈ టైప్ ఆఫ్ ధారావి మోడల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్తో రాస్తే మన ఎస్ఏ అనేది చాలా బాగుంటుంది, రైట్. సో అక్కడ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేది ఉంటుంది, మన ఒరిజినాలిటీ అనేది కూడా అక్కడ తెలుస్తుంది. ఇకపోతే ఎంఎస్ఎంఈ సెక్టార్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం రాయాలి. సో మేజర్గా మనం చెప్పుకున్నాం, డైరెక్ట్ క్వశ్చన్ ఇవ్వడం వల్ల ఎంఎస్ఎంఈ ప్రయోజనాలు ఏంటి, ఎంఎస్ఎంఈ ఎదుర్కొంటున్న సవాళ్ళు, అదేవిధంగా సమస్యలు ఏంటి, అదేవిధంగా ఎంఎస్ఎంఈకి ప్రభుత్వం తీసుకువచ్చిన చొరవలేంటి, ప్రభుత్వం చొరవ ఏంటి, అదేవిధంగా ఈ సమస్యలకు అనుగుణంగా తీసుకోవాల్సిన పరిష్కార మార్గాలు ఏంటి అనే అంశం గురించి చెప్తూ లాస్ట్గా ముగింపు అనే అంశం కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ముగింపు అదేవిధంగా ఇంట్రో అనేది ఒక్కొక్క పేరాలు చెప్తే చాలా బాగుంటుంది. సో మోస్ట్లీ దీనికి ఒక 1 page ఇచ్చిన, ముగింపు ఇంట్రొడక్షన్కి 1 page ఇచ్చిన, మిగతా ఈ అన్ని అంశాలకు కూడా 7 to 8 pages రాస్తే మనకి ఎస్ఏలో చాలా మంచి స్కోర్ వస్తుంది, రైట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ప్రయారిటీ బేస్డ్గా. వాళ్ళు క్వశ్చన్లో ఏం అడిగాడో దాన్ని బేస్ చేసుకుని ప్రయారిటీ బేస్డ్గా రాయాలి. అంతేగాని వాడి క్వశ్చన్లో మనకు ప్రయోజనాల గురించి అడిగితే మనం సమస్యల గురించి ఎక్కువ రాసి పరిష్కార మార్గాలను అసలు చర్చించకపోతే అక్కడ వాల్యూ ఉండదు. సో ప్రశ్నలో ఏదైతే అడిగాడో దాన్ని ప్రయారిటీగా ఉంచుకొని మనం రాయాల్సి ఉంటుంది, రైట్. ఇకపోతే ఎంఎస్ఎంఈ సెక్టార్ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే అంశం గురించి మనం చూడాలి. అసలు ఎంఎస్ఎంఈ ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? సో మేజర్గా ఇక్కడ మనం కొంత డేటా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటి ఆ డేటా? ఎంఎస్ఎంఈ మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఎంత శాతం ఉంటుంది, అదేవిధంగా ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ యొక్క వాటా ఎంత ఉంది, అదేవిధంగా జీడిపిలో ఎంఎస్ఎంఈ వాటా ఎంత ఉంది అనే అంశాలని మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాలి. అదే అర్థమైంది కదా. సో మ్యానుఫ్యాక్చరింగ్ అవుట్పుట్లో ఎంఎస్ఎంఈల వాటా దాదాపు 36% వరకు ఉంది. ఎగుమతుల్లో ఎంఎస్ఎంఈ వాటా 45% వరకు ఉంది. జీడిపిలో ఎంఎస్ఎంఈ వాటా 30 నుంచి 35%గా ఉందంటేనే ఎంఎస్ఎంఈలు మన ఆర్థిక వ్యవస్థలో ఎంత ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు, రైట్. ఈ విధంగా ప్రయోజనాల గురించి మనం చెప్తూనే ఈ ఎగ్జాంపుల్స్ని కూడా, ఈ డేటాను కూడా మనం యాడ్ చేస్తే చాలా వాల్యూ యాడెడ్గా ఉంటుంది, రైట్. ఇకపోతే ప్రయోజనాల గురించి మనం చెప్తూ ఏ అంశాలను యాడ్ చేయొచ్చు అంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈల వల్ల ఉద్యోగాలు సృష్టించబడతాయి, రైట్. ఉద్యోగాలు సృష్టించబడతాయి. సో వ్యవసాయం తర్వాత అతి ఎక్కువగా ఉద్యోగాలను కల్పించే సెక్టార్ కూడా ఎంఎస్ఎంఈ. అదేవిధంగా ఇది జీడిపికి ముఖ్యమైనగా కాంట్రిబ్యూట్ చేస్తుందండి. ముఖ్యంగా జీడిపి కాంట్రిబ్యూషన్ ఇన్ ద సెన్స్ ఎక్స్పోర్ట్స్లో అవ్వచ్చు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో దీని యొక్క వాటా ఎక్కువగా ఉండటం వల్ల అది జీడిపి కాంట్రిబ్యూషన్లో చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎక్స్పోర్ట్స్ని ఎక్కువగా తరలించడం వల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్, అదేవిధంగా ట్రేడ్ డెఫిసిట్ కూడా తగ్గుతుంది. తద్వారా ఫారెక్స్ రిజర్వ్స్ని కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, రైట్. అదేవిధంగా ఎంఎస్ఎంఈ సెక్టర్స్ అనేవి మోస్ట్లీ ఏ ప్రాంతాల్లో ఉన్నాయి? గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. సో ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎంఎస్ఎంఈలు ఎక్కువగా ఉండడం వల్ల
గ్రామీణ అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది, రైట్? గ్రామీణ అభివృద్ధి సాధ్యపడుతుంది. సో ఈ గ్రామీణ అభివృద్ధి సాధ్యపడటం వల్ల ఏమవుతుంది, మైగ్రేషన్ ఇష్యూని, వలసల్ని మనం నిరోధించవచ్చు. వలసల్ని నిరోధించడమే కాకుండా రూరల్ ఎకానమీని కూడా మనం ప్రమోట్ చేయవచ్చు. సో ఈ రూరల్ ఎకానమీ, రూరల్ డెవలప్మెంట్ని ప్రమోట్ చేస్తే ప్రస్తుతం రూరల్ టూరిజం ఏదైతే ఉందో దాన్ని కూడా మనం ఇంక్రీజ్ చేయొచ్చు, అవును కదా? సో ఈ విధంగా ఎంఎస్ఎంఈ సెక్టార్ వల్ల రూరల్ డెవలప్మెంట్తోనే కాకుండా ప్రాంతీయ అభివృద్ధి కూడా సాధ్యపడుతుందని మనం చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా ఎంఎస్ఎంఈల వల్ల ఈక్విటబుల్ సొసైటీని మనం డెవలప్మెంట్ చేయొచ్చు. డెవలప్మెంట్ ఆఫ్ ఈక్విటబుల్ సొసైటీ. సో ఎంఎస్ఎంఈల వల్ల ఈక్విటబుల్ సొసైటీని మనం తీసుకురావచ్చు. ముఖ్యంగా ఫార్మ్ సెక్టార్లో ఉన్నటువంటి ఉద్యోగాల్ని నాన్ ఫార్మ్ సెక్టార్కి తరలించవచ్చు. సో మోస్ట్లీ ఫార్మ్ సెక్టార్లో డిస్గాయిజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఎక్కువగా ఉంది. సో ఈ డిస్గాయిజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ వల్ల మార్జినల్ ప్రొడక్టివిటీ అనేది జీరోగా ఉండటం వల్ల ఎటువంటి ఉత్పాదకత ఉండకపోవడమే కాకుండా అధికంగా వ్యవసాయం మీద ఆధారపడటం వల్ల ప్రాపర్గా వాళ్ళకి వేజెస్ అనేవి ఉండట్లేదు. సో ఇక్కడ ఏదైతే ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉందో దాన్ని ఇక్కడికి తరలించడం వల్ల ఎంప్లాయ్మెంట్గా మనం క్రియేట్ చేయవచ్చు. సో ఈ ఎంఎస్ఎంఈని ప్రాపర్గా డెవలప్ చేస్తే చాలా వరకు ఈక్విటబుల్ సొసైటీని మనం తీసుకురాగలం. అదేవిధంగా ఇంక్లూజివ్ గ్రోత్ని కూడా మనం తీసుకురాగలం. సమ్మిళిత వృత్తిని కూడా మనం ఎంఎస్ఎంఈల వల్ల సాధించవచ్చు. సో మోస్ట్లీ రూరల్ డెవలప్మెంట్లో ఉండటం, రూరల్ ఎకానమీలో ఉండటం, ఈక్విటబుల్ సొసైటీని తీసుకురావడం వల్ల ఏమవుతుంది, పేదరికాన్ని మనం నిరోధించవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలను సృష్టించవచ్చు, రైట్? వీటన్నిటి వల్ల కూడా ఏమవుతుంది, వినియోగిత శాతం పెరుగుతుంది. అదేవిధంగా పేదరికం తగ్గడం వల్ల ఏమవుతుంది, ప్రాపర్గా హెల్త్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం వల్ల మానవ మూలధనం అనేది సృష్టించబడుతుంది. అదేవిధంగా డెమోగ్రఫిక్ డివిడెండ్ మనం సాధించగలం. తద్వారా ఏమవుతుంది, ఈ వినియోగిత శాతం పెరగడం, ప్రొడక్టివిటీ అనేది పెరగడం, తద్వారా ఎకనామిక్ గ్రోత్ను మనం చేరుకోగలం, రైట్? సో ఈ విధంగా ఎంఎస్ఎంఈల వల్ల ప్రాముఖ్యత అనేది ఉందనేసి మనం తెలుసుకోవచ్చు. సో ఎంఎస్ఎంఈల వల్ల ఈ విధమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయనేది మనకు అర్థమవుతుంది, రైట్? ఇకపోతే ఎంఎస్ఎంఈల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కూడా అది అనేక సవాళ్లను, సమస్యలను ఎదుర్కొంటుంది. అయితే ఆ సవాళ్ళు ఏంటి, ఆ సమస్యలు ఏంటి అనే అంశం గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలి, రైట్? సో ఫస్ట్గా ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఎక్కువగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్గా ఉంది. సో మోస్ట్లీ ఫార్మలైజ్డ్ సెక్టార్ కాకుండా అన్ఫార్మలైజేషన్, ల్యాక్ ఆఫ్ ఫార్మలైజేషన్ అనేది ఎక్కువగా ఉంది. సో దీనివల్ల ఏమవుతుంది, ఆర్థిక వ్యవస్థ అనేది అవ్యవస్థీకృత రంగంలో ఎక్కువగా వెళ్ళడం వల్ల ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్ రెవెన్యూస్ అన్నీ కూడా తగ్గుతున్నాయి. సో ఫార్మలైజేషన్ అనేది తక్కువగా ఉంది, రైట్? సో దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పొచ్చు, జిఎస్టీ రిజిస్ట్రేషన్లో చాలా వరకు ఎంఎస్ఎంఈలు ఇంకా నమోదు కాలేదనేసి, అదేవిధంగా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో వీటి యొక్క నిష్పత్తి దాదాపు 80 నుంచి 90% ఉందనేసి మనం చెప్పుకోవచ్చు. సో మేజర్గా ఎగ్జాంపుల్గా మన ఊర్లో చాలా చిన్న చిన్న పరిశ్రమలు ఉంటాయి, అవి ఏవి కూడా చాలా వరకు రిజిస్టర్ కాకుండానే జరుగుతాయి. మేజర్గా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకుంటే అవన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉంటాయి, రైట్? ఇకపోతే ఇంకేం అంశం చెప్పుకోవచ్చు, సో ప్రాపర్గా అన్ఆర్గనైజ్డ్గా ఉండటం వల్ల ఏమవుతుంది, వీళ్ళకి క్రెడిట్ ఫెసిలిటీస్ అనేవి అందడం లేదు. సో క్రెడిట్ ఫెసిలిటీస్ అందకపోవడం వల్ల మనీ లెండర్స్ ఇతర వ్యక్తుల మీద ఆధారపడటం, తద్వారా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ సమస్యలకు ఎదురవటం వల్ల వీళ్ళ యొక్క బిజినెస్ గ్రోత్ అనేది అంత తొందరగా ఉండడం లేదు. తద్వారా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా స్టార్టప్స్ పెట్టినప్పటికీ కూడా అంత ఎక్కువ కాలం వాళ్ళు తీసుకురాలేకపోతున్నారు, రైట్? అదేవిధంగా మార్కెట్ యాక్సెసిబిలిటీ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. అదేవిధంగా ఎంఎన్సీస్ నుంచి చాలా ఎక్కువగా కాంపిటీషన్ అనేది ఎదుర్కొంటున్నారు. ఎంఎన్సీస్ నుంచి చాలా ఎక్కువ కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే ఈ కామర్స్ సెక్టార్ ఎక్కువగా రావటం వల్ల ఇది ప్రధాన సమస్యగా ఎంఎస్ఎంఈలకి ఉన్నది. అదేవిధంగా ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఎంఎస్ఎంఈ పెట్టాలన్నప్పటికీ కూడా వాళ్ళకి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ అవ్వచ్చు, వాళ్ళకి ఏవైనా ఫెసిలిటీస్ అందించడంలో బ్యూరోక్రసీ నుంచి చాలా వరకు డిలేస్ అనేవి వస్తున్నాయి. సో ప్రాపర్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవన్నీ అందడం లేదు. అట్ ది సేమ్ టైం ఇన్ఫ్రా ఫెసిలిటీస్ కూడా బేసిక్గా ఉన్న ఇన్ఫ్రా ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అందడం లేదు. బేసిక్ ఇన్ఫ్రా ఫెసిలిటీస్ ఇస్ నథింగ్ బట్ వాటర్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అవ్వచ్చు,
ఇవేవి కూడా వాళ్ళకి అందకపోవడం వల్ల సకాలంలో వాళ్ళకి గ్రోత్ అనేది ఉండటం లేదు. అట్ ది సేమ్ టైం ఎంఎస్ఎంఈస్ చాలా వరకు సిక్ యూనిట్స్గానే మిగిలిపోతున్నాయి. సో వీళ్ళు ఎక్స్పాన్షన్ అనేది చేయలేకపోతున్నారు, రైట్? ఎక్స్పాన్షన్ చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఎన్పిఎస్ అనేది ప్రధాన సమస్యగా మారుతుంది. ఎందుకంటే ప్రాపర్గా లోన్స్ అనేవి తీసుకుంటున్నారు. లోన్స్ తీసుకున్నప్పటికీ బిజినెస్ అనేది సరిగ్గా జరగకపోవటం వల్ల ఏవైతే లోన్స్ తీసుకున్నారో అవి మళ్ళీ తిరిగి కట్టలేకపోతున్నారు. దీనివల్ల చాలా వరకు ఎన్పిఎస్ అనేవి పెరిగిపోతున్నాయి. దానివల్ల సిక్ యూనిట్స్గా మారుతున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం వచ్చిన IR 4.0 అవ్వచ్చు, డిజిటలైజేషన్ యొక్క సౌకర్యాలు కూడా ఇవి అందిపుచ్చుకోలేకపోవడం వల్ల ఇక్కడ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలను కూడా కోల్పోవలసి వస్తుంది. ఇవన్నీ సమస్యలు కాకుండా పాండమిక్ తెచ్చింది కూడా ప్రధానమైనటువంటి సమస్యగా ఉన్నాయి. సో ఇవే కాకుండా రీసెంట్ ఇష్యూస్ కూడా ప్రధాన సమస్యగా ఉన్నాయి. రీసెంట్ ఇష్యూస్ అంటే ఫస్ట్ డిమానిటైజేషన్ నుంచి వీళ్ళు ప్రధానమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఎందుకు? మేజర్గా ఎంఎస్ఎంఈ సెక్టర్ అంతా కూడా మానిటైజ్డ్ మీదే వెళ్ళేది. ఎప్పుడైతే డిమానిటైజేషన్ జరిగిందో అప్పటి నుంచి ఎంఎస్ఎంఈ సెక్టార్లు పడిపోవడం జరిగింది. అదేవిధంగా డిమానిటైజేషన్ వెంటనే జిఎస్టీ రావడం, జిఎస్టీ మొత్తం కూడా ఆర్గనైజ్డ్ సెక్టార్ని తీసుకురావడం. సో మోస్ట్లీ ఎంఎస్ఎంఈస్ అన్నీ కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉండడం. అదేవిధంగా పోనీ ఈ జిఎస్టీ తర్వాత వెంటనే ఏం జరిగిందంటే పాండమిక్ ఇష్యూస్ అవ్వడం. పాండమిక్ వల్ల పూర్తిగా లాక్డౌన్ విధించడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్లో ప్రాపర్గా ప్రొడక్షన్ అనేది లేకపోవడం వల్ల ఇవి సిక్ యూనిట్స్గా మారాయి. అదేవిధంగా గ్లోబల్ హెడ్విండ్స్ అవ్వచ్చు, ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడినటువంటి సమస్యలు, అదేవిధంగా ఇన్ఫ్లేషన్ సమస్య, ఇవన్నీ కూడా ఎంఎస్ఎంఈ మీద చాలా ఎక్కువగా ప్రభావం చూపించాయి. అట్ ది సేమ్ టైం అక్కడ ఉన్న ప్రాపర్గా స్కిల్ ఓరియంటెడ్ ఎంప్లాయ్మెంట్ కూడా అక్కడ లేదు, రైట్? ఈ విధమైనటువంటి సమస్యలతో ఎంఎస్ఎంఈ అనేది సతమతం అవుతున్నది, రైట్? ఇకపోతే ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఇంట్రో అనేది చెప్పుకున్నాం. సో ధారావాహి మోడల్ అనేది చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈ వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అనే అంశం గురించి చెప్పుకున్నాం. అదేవిధంగా ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి చెప్పాం. అయితే ఎంఎస్ఎంఈలు పెట్టడం వల్ల ఎటువంటి అవుట్కమ్స్, రిజల్ట్స్ వచ్చాయి అనే అంశం గురించి చూస్తే, సో స్టార్టింగ్లో మనం ఏదైతే డేటా గురించి చెప్పామో అవన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అవ్వచ్చు, ఎక్స్పోర్ట్స్ అవ్వచ్చు, అదేవిధంగా జీడిపి యొక్క కాంట్రిబ్యూషన్ అవ్వచ్చు, రీజనల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, రైట్? అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు. సో ఇవన్నీ కూడా రిజల్ట్స్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అవ్వచ్చు, క్రెడిట్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, వీవన్నీ కూడా ఆర్గనైజ్డ్గా దొరకడం మొదలుపెట్టాయి. సో ఇవన్నీ కూడా మనం అవుట్కమ్స్గా చెప్పుకోవచ్చు. ఇకపోతే ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి ఎటువంటి సౌకర్యాలను తీసుకొస్తుంది అనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాల్సి ఉన్నది. సో మేజర్గా 2020 ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్లో భాగంగా ఎంఎస్ఎంఈలకి క్రెడిట్ని అందించాలనే ఉద్దేశంతో క్రెడిట్ గ్యారంటీ ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో దాదాపు 2 లక్షల కోట్లతో ఈ క్రెడిట్ గ్యారంటీ ఫండ్ని వితౌట్ కొల్లాటరల్గా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి తాకట్టు, పూచీకత్తు లేకుండానే ఎంఎస్ఎంఈలకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ముద్రా పథకం, ఈ ముద్రా పథకం కింద 3 రకాల లోన్లు ఇవ్వడం జరుగుతుంది. 1 శిశు, 2 కిషోర్, 3 తరుణ్. సో ఈ 3 అంశాల కింద ఎంఎస్ఎంఈలకి రుణాలను ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఇంతకుముందు 10 లక్షల నుంచి ఇప్పుడు 20 లక్షలకి పెంచడం జరిగింది. సో ఈ విధంగా ఎంఎస్ఎంఈలకి ప్రాపర్గా లోన్ ఫెసిలిటీస్ అనేవి ఆర్గనైజ్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకి సంబంధించి ఛాంపియన్స్ పోర్టల్ అవ్వచ్చు, అదేవిధంగా ఉద్యమ్ పోర్టల్ అవ్వచ్చు. సో ఎంఎస్ఎంఈలో ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించి సోషల్ సెక్యూరిటీని అందించడానికి ఈ శ్రమ్ పోర్టల్ని ఏర్పాటు చేయడం అవ్వచ్చు. సో ఈ విధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎంఎస్ఎంఈకి సంబంధించి తీసుకురావడం జరుగుతుంది, రైట్? ఇకపోతే ఎటువంటి సంస్కరణలు ఇంకా తీసుకురావాలి, సో ఎటువంటి సంస్కరణలు తీసుకురావడం వల్ల ఎంఎస్ఎంఈ సెక్టార్ని మనం మరింత అభివృద్ధి చేయొచ్చు అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించాల్సి ఉంటుంది, రైట్? ఎటువంటి రిఫార్మ్స్ తీసుకురావచ్చో మీరు కామెంట్స్లో కొన్ని చేయండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ఏవైతే సవాళ్ళు ఉన్నాయో ఆ సవాళ్ళన్నీ కూడా మనం ప్రాపర్గా తీసుకొస్తే అవే సంస్కరణలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్రెడిట్ ఫెసిలిటీస్ అనేది ఉండాలి. సో ప్రాపర్గా క్రెడిట్ ఫెసిలిటీస్ అందట్లేదు. సో క్రెడిట్ని మనం అందించాలి. మోస్ట్లీ అన్ఆర్గనైజ్డ్గా ఉన్నాయి. సో ఆర్గనైజ్డ్గా చేసుకోవాలి. సో మనీ లెండర్స్ మీద ఎక్కువగా డిపెండెంట్ అవుతున్నారు. సో దాన్ని తగ్గించుకోవాలి.
సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ అన్నాం. సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ వాళ్ళకి సరిగ్గా ఉండట్లేదు. సో మార్కెటింగ్ ఫెసిలిటీస్ అనేవి సరిగ్గా ఉండేటట్టు చేయాలి. అదేవిధంగా మోస్ట్లీ ఎంఎస్ఎంఈలు ఎక్స్పోర్ట్స్ 45% వరకు ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారు. అయితే దీంట్లో ప్రాపర్గా క్వాలిటీ అనేది ఉండట్లేదు. సో ఈ క్వాలిటీని మనం కొంచెం ఎన్రిచ్ చేసామంటే ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా మన ఇండియన్ గూడ్స్కి ఆదరణ అనేది ఉంటుంది. అదేవిధంగా ఫార్మలైజేషన్ చేయడం, అదేవిధంగా మెయిన్గా హ్యూమన్ స్కిల్స్ ప్రజెంట్ ఏవైతే IR 4.0 అదేవిధంగా డిజిటలైజేషన్ అనే భాగంలో ఉన్నాయో వాటిని కూడా ఇక్కడ డెవలప్ చేయడం వల్ల హ్యూమన్ స్కిల్స్ని మనం ఎన్రిచ్ చేయొచ్చు. తద్వారా ప్రాపర్గా డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అదేవిధంగా ఎంఎస్ఎంఈలకి చాలా వరకు సకాలంలో చెల్లింపులు అనేవి అందుబాటులో ఉండట్లేదు. సో ఎంఎస్ఎంఈలకు సకాలంలో చెల్లింపులు కలిగించేటట్టు ఉండాలి. దీనికోసం అనుగుణంగా ఫ్యాక్టరింగ్ ఎకోసిస్టమ్ అనే యాక్ట్ను కూడా తీసుకురావడం జరిగింది. సో ఈ టైప్ ఆఫ్ సంస్కరణలు తీసుకురావడం వల్ల ఎంఎస్ఎంఈల్ని మనం ముందుకు తీసుకువెళ్ళవచ్చు. ఇకపోతే ఏ టైప్ ఆఫ్ కన్క్లూజన్ మనం పెట్టవచ్చు. సో దాదాపుగా మనం అన్ని అంశాల గురించి కూడా డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో కన్క్లూజన్ మనం ఏ విధంగా చెప్పవచ్చు అంటే మేజర్గా ఆశావాదిగా ఉండాలి. అదేవిధంగా పాజిటివ్ వేలో మనం ఎండ్ చేయాలి ఎప్పుడైనా. సో మొత్తం పాజిటివ్గా నెగిటివ్స్ అన్నీ చెప్పి లాస్ట్లో నెగిటివ్గా ఎప్పుడు చెప్పకూడదు, రైట్? సో పాజిటివ్గా ఏం చెప్తాం, ఎంఎస్ఎంఈ అనేది ఇండియన్ ఎకానమీకి బ్యాక్ బోన్ వంటిది అని చెప్పండి. సో ఆ బ్యాక్ బోన్ బేస్ చేసుకొని మీకు తెలిసిన అంశాన్ని రాయండి. అదేవిధంగా ఎంఎస్ఎంఈ ద్వారా వికసిత్ భారత్ని చేరుకోవచ్చు అని చెప్పండి. వికసిత్ భారత్ని చేరుకోవచ్చు. 2047కి భారత్ అభివృద్ధి చెందుతున్న దేశం కంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని మనం పూర్తిగా డెవలప్మెంట్ చేయాలని చెప్పండి, రైట్? అదేవిధంగా ఎస్డిజి గోల్స్ని మనం అందుకోవాలి అంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని మంచిగా డెవలప్ చేస్తే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ SDG 1 పేదరికం, అదేవిధంగా 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, రైట్, 5 అవ్వచ్చు. ఇవన్నీ మనం చేరుకోవాలంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని మంచిగా డెవలప్ చేయాలి. సో ఎంఎస్ఎంఈ సెక్టార్ని మంచిగా డెవలప్మెంట్ చేస్తే రీజనల్ డెవలప్మెంట్ని అందుకుంటామని చెప్పారు. సో రీజనల్ డెవలప్మెంట్ని అందుకోవాలంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ అనేవి తగ్గుతాయి. సో ఈ విధంగా SDG లక్ష్యాలన్నింటినీ కూడా ఎంఎస్ఎంఈ ద్వారా చేరుకోవచ్చు అని చెప్పొచ్చు. అది కాకపోతే ఎంఎస్ఎంఈల ద్వారా ప్రాపర్గా ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ చేస్తే ఇండియా 3rd లార్జెస్ట్ ఎకానమీగా మారుతుంది అని చెప్పండి. సో అది కాకపోతే $5 ట్రిలియన్ నుంచి $10 ట్రిలియన్ ఎకానమీగా మారాలంటే ఎంఎస్ఎంఈ సెక్టార్ని పూర్తిగా డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉందనేసి చెప్పండి. సో ఈ విధంగా మనం ఎంఎస్ఎంఈ గురించి అడిగితే ఇఫ్ ఇన్ కేస్ జిఎస్లో అవ్వచ్చు, లేదంటే ఎస్ఏ పర్స్పెక్టివ్లో అడిగితే ఈ విధంగా రాయడం వల్ల మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. సో కాకపోతే కొంచెం ఫాస్ట్గా మీకు తక్కువ టైంలో ఎక్కువ సమాధానం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంత ఫాస్ట్గా చెప్పాను. సో మీరు 2 సార్లు చూడండి. ఈ వీడియో మీకు బాగా నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇలాంటి కంటెంట్తో మళ్ళీ మనం ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.